ప్రతిరోజు ఉదయం మనందరం కూడా భగవంతుడిని ఆశీర్వదించమని కోరుకుంటాం. ఆశీర్వాదాలంటే ఏంటి? ఆశీర్వాదాలంటే మనకు కావలసినటువంటి అవసరాలకి సరిపడ డబ్బు ఉండడం, మన కోరికలను తీర్చుకోగలిగినంత సంపదను సృష్టించుకోవడం, సంతోషకరమైన కుటుంబాన్ని కలిగి ఉండడం, ఏ రోజు మనం ఏది కావాలి అనుకుంటున్నామో దానిని భయం లేకుండా, అప్పు లేకుండా పొందుకోగలగడం. ఇలాంటి ఆశీర్వాదాలు ప్రతిరోజు మనం భగవంతుని అడుగుతున్నా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చెప్తాను చూడండి. మనలో చాలా మందికి యాక్సెప్టెన్సీ అనేది ఉండదు. యాక్సెప్టెన్సీ అంటే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ని 100% యాక్సెప్ట్ చేసి ఆ సిచ్యువేషన్లో 100% మనం జీవించగలగాలి. అందులో నుండి పారిపోవడానికి ట్రై చేయకూడదు. ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్ని బట్టి మన తల్లిదండ్రులను కానీ, మన స్నేహితులను కానీ, భార్య భర్తని కానీ, భర్త భార్యను కానీ అస్సలే నిందించకూడదు. ఈ సిచ్యువేషన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావో ఈ నేచర్ లేదా భగవంతుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి ఒక అందమైన కుటుంబం, పిల్లలు, సకల సంపదలు కలిగి ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు తనకున్న సర్వస్వాన్ని కోల్పోతాడు. తన పిల్లల్ని కూడా కోల్పోతాడు. అయినా కూడా ప్రజెంట్ని తను యాక్సెప్ట్ చేస్తూ యాక్సెప్టెన్సీ అనే ఫార్ములానే ఫాలో అవుతాడు. కొద్ది రోజులకి ఆయన భార్య కూడా వదిలిపోతుంది. ఆ తర్వాత తనకి చాలా భయంకరమైన వ్యాధి వస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు ఆయన ఆ యొక్క బాధని అనుభవిస్తూ కూడా మాట వరుసకి కూడా నాకెందుకు ఇలా చేశావని భగవంతుడిని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఓపికతో ఎదురు చూడసాగాడు. తన యొక్క ఓపికను బట్టి తను ఎంతైతే కోల్పోయాడో అంతకు 100 రెట్లు ఎక్కువ ఆస్తిని, తను కోల్పోయిన భార్య కంటే మిక్కిలి అందమైన భార్యని, అంతకంటే అందమైన పిల్లల్ని, తను చనిపోయే అంతవరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని అసలైన ధనవంతుడిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో ఓపిక లేకపోవడం వల్ల తమున్న సిచ్యువేషన్ బట్టి ఇతరులను నిందించడం, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక కొంతమంది ఆత్మహత్యల వైపుకు వెళ్తున్నారు. కొంతమంది ఇంకా ఆ సమస్యలోనే దిగజారిపోతున్నారు. ఎప్పుడైతే మీ మనసు ప్రజెంట్ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయగలుగుతుందో ఈ యాక్సెప్టెన్సీ అనే ఫార్ములా మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని ఒక అందమైన జీవితంగా మీరు మార్చుకోవాలి అనుకుంటే అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ జీవితంలో కావలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలని, ఆర్థిక విషయాలను, ఈ ప్రపంచంలో మనం ఎలా జీవించాలో జీవించడానికి కావలసినటువంటి జీవిత సూత్రాలని మీరు ఇక్కడ తెలుసుకుంటారు.